హలో అండి అందరికీ. ఎగ్గుతో వైట్ కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ముందుగా 4 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. 2 స్పూన్ల నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఆ ఫైన్ పేస్ట్ వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 2 నిమిషాలకి గ్రేవీ కొంచెం చల్లారిద్ది కదా, అప్పుడు మిల్క్ వేసుకోండి. పాలు కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మంట ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా మంట ఆన్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత రెడ్ చిల్లీ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది వైట్ కుర్మా కాబట్టి మీరు పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి. రెడ్ చిల్లీ 1/2 స్పూన్ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. రెడ్ చిల్లీ 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించిన కోడిగుడ్లను ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని చందమామ పార్ట్ కిందకు వచ్చేలాగా ఇలాగా పెట్టాలి. ఇలాగ పెట్టుకొని పైన ప్లేట్ పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఎగ్స్ని రెండో వైపుకి మార్చుకోండి. ఇలాగ ఎగ్స్ని రెండో వైపుకి మార్చుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ 2 స్పూన్లు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇంకొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఇంకా దింపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.